హలో అండి అందరికీ. చాలామంది అయితే టైం టేబుల్ అని అడిగారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పేది ఏంటి అంటే ఇదైతే నా ఓన్గా నేను చేసుకున్నదండి. ఎవరు నాకైతే రిఫర్ చేయలేదు. అలాగే ఇది అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే అది మనం నేర్పించుకునే విధానాన్ని బట్టి, మనం ఇచ్చే టైంని బట్టి ఆధారపడి ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక క్లారిటీ, నేను ఎటువంటి స్పీచ్ థెరపిస్ట్ని కాదు, ఎటువంటి ఎడ్యుకేటర్ని, స్పెషల్ ఎడ్యుకేటర్ని అయితే కాదు. ఎందుకంటే మళ్ళీ కమెంట్స్లో థెరపిస్టులు కానీ ఎవరైనా మీరు అనుకోవచ్చు మీరు చెప్పారు ఇలా చేశారని చెప్పి. సో ఇది నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అలాగే ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమేనండి. నేను ఎలా నేర్పించుకున్నాను అనేది నన్ను అడిగిన వాళ్ళకి నేను వీడియో రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు నేర్పించుకునే విధానంలో మీరు వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి నాకు కమెంట్స్ ఈ విషయం అనేది చెప్తున్నాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ టైం టేబుల్ వచ్చేసి ఏంటి అంటే వీక్లీ గోల్స్ అని పెట్టుకోండి ఫస్ట్ మీరు. అంటే నేను టైంతో సహా ఏం చెప్పలేదండి ఇక్కడ. ఎందుకంటే ప్రతి కిడ్ ఒక టైంకే లెగరు కదా. సో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి మీ కిడ్ ప్రయారిటీని బట్టి మీరు టైం టేబుల్ అనేది వేసుకోండి. నేను జస్ట్ మండే, ట్యూస్డే ఇలా డేస్ని బట్టి ఏం నేర్పించుకోవచ్చు అనేది మాత్రం చెప్తాను. మండే వచ్చి యానిమల్స్, వెజిటేబుల్స్, పీపుల్, ఫుడ్, ఆబ్జెక్ట్స్ ఇలా నేమ్స్ చెప్పడం. అంటే వాళ్ళకి ఈజీగా సింపుల్గా ఉండేవి. లైక్ యానిమల్స్లోకి వచ్చినప్పటికీ కుక్క, పిల్లి, పాము ఇలా అనమాట. టూ వర్డ్స్ ఉండాలి బట్ సింపుల్గా, అంటే ఒత్తులు ఇలా స్ట్రెస్సింగ్ లేకుండా జస్ట్ వాళ్ళు చెప్పగలిగేలాగా అయితే మనం కూడా నేర్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది. పాము, పిల్లి ఇలాగా వాళ్ళు కూర్చోబెట్టి ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ అయితే మనకి ఐ కాంటాక్ట్ ఇస్తేనే వాళ్ళకి మంచిగా అయితే వస్తుందండి. అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎంత ఫాస్ట్గా రావాలి అని అనుకుంటే ఫస్ట్ ఐ కాంటాక్ట్, సిట్టింగ్ టాలరెన్స్ అనేది పిల్లలకు ఉండాలి. ఇవన్నీ కూడా ఒక డే పెట్టుకోండి. మీరు 1 అవర్ పెట్టుకున్నా సరే టైము, ఆ 1 అవరు కంటిన్యూస్గా కూర్చోబెట్టొద్దు పిల్లల్ని అనేది. ఎందుకంటే వాళ్ళు అంత ఇష్టపడరు కాబట్టి 10 మినిట్స్ అనేది వాళ్ళకి బ్రేక్ ఇవ్వడము, మధ్యలో ఏమైనా వాళ్ళని ఎంగేజ్ చేయడము, మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవడం అయితే చెయ్యండి. కొత్తగా చేసేవాళ్ళు, కొత్తగా నేర్పించుకునే వాళ్ళు, స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే కొంత వచ్చేసి మా పిల్లలకు పర్లేదు అనుకున్న వాళ్ళు మీరు టూ వర్డ్సే కానీ కొంచెం ఇంకా ఎక్కువ ఒత్తులున్నవి అవి కూడా నేర్పించుకోవడానికి మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మీరు ట్రై చేయండి. ట్యూస్డే వచ్చి నేనైతే ఈట్, డ్రింక్, రన్ ఇలా మనం డైలీ యూస్ చేసే వర్డ్స్ అనమాట. అవి ఓన్లీ చెప్పడమే కాకుండా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తాను, అంటే మళ్ళీ పర్టికులర్గా అడుగుతారు కదా. సో దానికి ఈట్, డ్రింక్, రన్, జంప్, సిట్, స్టాండ్, ఓపెన్, క్లోజ్, గివ్, కమ్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం డైలీ రొటీన్లో వాడే పదాలు కాబట్టి ఇవన్నీ ఓన్లీ చెప్పడమే కాకుండా చెప్తూ వాళ్ళతో యాక్షన్ చేయించండి. అంటే ఈట్ అన్నప్పుడు చేయి పెట్టి వాళ్ళు తిన్నట్టు యాక్షన్. అలాగే డ్రింక్ అన్నప్పుడు వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని డ్రింక్ చేయమన్నాం ఒక సిప్. రన్ అన్నప్పుడు మీరు రన్ చేస్తూ వాళ్ళకి చూపించడం, జస్ట్ జంప్ అన్నప్పుడు జంప్ చేస్తూ చూపించడం. ఇలా ప్రతి యాక్షన్ కూడా మీరు చేసి చూపించినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అనేది కూడా పెరుగుతుంది, విజువలైజేషన్ చేసుకుంటారు కాబట్టి. సో ఏంటి అంటే వెన్స్డే వచ్చి వాట్, హూ, వేర్. అంటే వాట్ ఈజ్ దిస్, ఇదేంటి, ఇది ఏంటి అని మీరు అడగడం. వాళ్ళని ఏదైనా ఆబ్జెక్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఇదేంటి అని అడగడం, వాళ్ళని క్వశ్చన్ చేసుకోవడం నేర్పించాలన్నమాట. నెక్స్ట్ హూ ఈజ్ దిస్, ఎవరినైనా చూపించి మీ ఇంట్లో ఎవరు, వీళ్ళెవరు అని అడగడం. అప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు కదా. సో డాడీ అనో, మమ్మీ అనో, చెల్లి అనో ఎలాగా. అంటే ఇదేంటంటే క్వశ్చనింగ్ అనమాట, నేర్పించడం మనం. వేర్ ఈజ్ ద బాల్, బాల్ అనే కాదు ఇక్కడ ఏదైనా ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఆ టైంకి అది తోచింది కాబట్టి అది చెప్పాను. అని మీరు అడిగినప్పుడు తను ఇక్కడ ఉంది అని చూపించగలగాలి. సో ఇవన్నీ కూడా స్పీచ్ వచ్చేస్తుందా వెంటనే అంటే కాదండి. పర్టికులర్గా టైం టేబుల్ పెట్టుకుని ప్రతిరోజు వాళ్ళకి వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలి. పర్టికులర్గా ఒక టైం మీద ఉండాలి, చక్కగా వాళ్ళకి నేర్పించుకోవాలి కూర్చొని అనేది. థర్స్డే ఐ వాంట్ వాటర్, గివ్ మీ బాల్. నాకు ఇంకా కావాలి, నాకు ఇంక చాలు, నాకు ఇంక వద్దు, నేను వెళ్ళను, నేను వెళ్తాను, ఇలాంటివి అనమాట. అంటే రిక్వెస్టింగ్ వర్డ్స్ అంటారు కదా. సో అలా అనుకోవచ్చు. లేదా ఏదైనా అడగడం మనల్ని, ఐ వాంట్ వాటర్, నాకు వాటర్ కావాలి అని అడగడం నేర్పించుకోవాలి. అలాగే గివ్ మీ బాల్, మనం అడిగినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చెప్పాలన్నమాట. సో అమ్మ నాకు హెల్ప్ కావాలి, అమ్మ నాకు హెల్ప్ కావాలి అని అడగాలి. సో ఇంకా ఏంటి అంటే ఫ్రైడే వచ్చినప్పుడు 2 words 3 words సెంటెన్సెస్.
వాంట్ వాటర్, ఫస్ట్ మండే మనం ఏం నేర్పిస్తామండి, ఒక్కొక్క వర్డ్ నేర్పించుకుంటూ వస్తాం. 2 వర్డ్స్కి వచ్చినప్పటికీ 2 సెంటెన్సెస్ అనమాట. ఇది వర్డ్ సెంటెన్సెస్, 2 వర్డ్స్ కలిపి ఒక సెంటెన్స్ ఫామ్ అనేది చెయ్యాలి మనకి. వాంట్ వాటర్ అని అడగగలగాలి వాళ్ళు. తర్వాత మనం థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఐ వాంట్ వాటర్ అని అడిగేటట్టు ట్రైన్ చేయాలన్నమాట. ఫస్ట్ వాటర్ కూడా రాని పిల్లలకి ఏం చేస్తారంటే వాటర్ అని రావడం నేర్పించండి. సెకండ్ స్టెప్ వచ్చి వాంట్ వాటర్, తర్వాత వచ్చి ఐ వాంట్ వాటర్. ఫస్టే మనం ఐ వాంట్ వాటర్ వచ్చేయాలని ఫోర్స్ చేయకూడదు పిల్లల్ని. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చెయ్యాలి. అండ్ అమ్మ గివ్, ఏదైనా తనకి కావాలన్నప్పుడు తెలుగు అయితే తెలుగు అమ్మ ఇవ్వు అని అలవాటు చేయండి. తర్వాత అమ్మ నాకు బాల్ ఇవ్వు, లేదా అమ్మ నాకు అన్నం పెట్టు, అమ్మ నాకు వాటర్ ఇవ్వు. ఇలా ఈ ఫామ్ రావాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి నేర్పించాలి. అమ్మ ఫస్ట్ నేర్పించాలి, తర్వాత ఇవ్వు, తర్వాత బాల్ అయినా వాటర్ అయినా ఏదైనా మనం ఒకటి నేర్పించిన తర్వాత ఆ వర్డ్కి ఇంకో వర్డ్ యాడ్ చేస్తూ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నేర్పించుకోవాలి పిల్లలకి. అలాగే సాటర్డే వచ్చి ఫ్యామిలీతో చిన్న చిన్న కన్వర్జేషన్స్ ఉంటాయి కదా, ఎలా ఉన్నావు, వాళ్ళ అన్నయ్య సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నా లేదా ఎవరు లేకపోయినా మదర్ కానీ కూర్చొని ఎలా ఉన్నావు అంటే మనకి చెప్పగలగాలి. వాళ్ళు కూడా మనల్ని అడగగలగాలి. మనం చెప్పాలి, ఎలా ఉన్నావు అని అడగాలి, ఏం చేస్తున్నావు అని అడగాలి, ఏం తిన్నావు అని అడగాలి. ఫస్ట్ మనం వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు మనల్ని కూడా క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తారండి. సో ఇదొకటి. అలాగే మీకు ఇంకొకటి నాకు యూజ్ అయింది ఏంటి అంటే అన్ని రిలేషన్స్ తెలియాలి, అందరూ తెలియాలి అని అనుకుంటే కొంతమంది పిల్లలకి ఏంటి అంటే ఫాదర్ మదర్ వరకే రికగ్నైజ్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరిని అంత గుర్తించుకోరు. కాబట్టి నాకు యూజ్ అయింది ఏంటి అంటే అది ఆల్బమ్ అండి. ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదా, అది నాకు చాలా బాగా యూజ్ అయిందనమాట. ఆ ఆల్బమ్ని ప్రతిరోజు చూపించేదాన్ని అండ్ పాయింట్అవుట్ చేసి ఇది పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, అన్నయ్య ఇలా ఇవన్నీ చెప్తే రిలేషన్స్ ఆ ఫేస్ ఐడెంటిఫికేషన్ అనేది తనకి తెలిసి ఆ ఫేస్ చూసినప్పుడు ఆ రిలేషన్తో పిలవాలి అని తెలిసేదనమాట. ఇది నాకు యూజ్ అయిన పర్సనల్ పాయింట్ అండి. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ సండే వచ్చి వీక్ అంతా మనం నేర్పించినవి ఉంటాయి కదా, అవంతా కూడా రివిజన్ చేయించుకోవడము. అలాగే అది అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి థెరపీస్ అవి ఏమి ఉండవు మ్యాక్సిమం సండే కాబట్టి, ఇంకా మైల్డ్ మ్యూజిక్ పెట్టి వాళ్ళని ఎంగేజ్ చేయడము, ఇంకా స్టోరీస్ చెప్పడము. స్టోరీస్ చెప్పిన తర్వాత వాళ్ళు విన్నా వినకపోయినా కాన్సన్ట్రేషన్గా కూర్చొని మనం చెప్పాలండి. వాళ్ళు ఒక పాయింట్లో వింటారు, తర్వాత అందులో నుంచి స్లోగా క్వశ్చన్స్ అడగడం అయితే మనం ట్రై చేయాలి. అంటే లైక్ ఒక స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత ఈ స్టోరీ చెప్పాను కదా, ఈ స్టోరీలో ఎవరెవరు ఉన్నారు, లైక్ కుందేలు తాబేలు చెప్తే ఈ స్టోరీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి రాకపోతే ఒక 10 seconds వాళ్ళకి చెప్పడానికి టైం ఇచ్చి వాళ్ళు చెప్పలేకపోతే అప్పుడు మనం లీడ్ ఇవ్వాలి, ఈ స్టోరీలో కుందేలు ఇంకా తాబేలు ఉన్నాయి అని. సో అలా అనమాట స్టోరీస్ అనేది. చిన్న చిన్న స్టోరీస్ పిక్ చేసుకోండి, 1 minute ఉంటాయి కదా, 1-2 minutes ఉన్నవి. సో వాళ్ళకి ఏంటి అంటే మంచిగా క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది వస్తుంది స్టోరీస్ వల్ల. మైల్డ్ మ్యూజిక్ అనేది నిద్రలేని పిల్లలకి బాగా యూజ్ అవుద్దని పర్సనల్గా నా ఫీలింగ్. సో ఇదంతా కూడా మండే టు సండే వరకు అంటే వీక్లీ గోల్స్ అనమాట. ఇది డైలీ ఇంకా ఒకసారి చేయించాము 10 days తను ఫిట్ అవ్వట్లేదు అని క్విట్ అవ్వద్దు. ప్రతిరోజు తను నేర్చుకునే వరకు కూడా ఓపిక్గా మంచిగా నేర్పించడానికి అయితే ట్రై చేయండి. అలాగే మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే అసలు వాళ్ళు కూర్చోలేదనుకో 1 hour వరకు మధ్యలో చెప్పాను కదా ముందు, బ్రేక్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే ఫస్టే మనం 1 గంట కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించాలి అనేది ఫాల్ట్ అండి అది. సో మీరేంటి అంటే టైం తీసుకోండి, కొన్ని రోజుల తర్వాత మీరు టైం అనేది మేనేజ్ చేసుకోండి. అంటే ఫస్ట్లో 5 minutes బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ చెప్తే తర్వాత 10 minutesకి పెంచుకోండి, దాన్ని 15 minutesకి, దాన్ని 20 minutesకి, అలాగా 1 hour వరకు మీరు పెంచుకోవచ్చు అనమాట టైం అనేది. అలాగే ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా చెప్పిన వెంటనే ఒకవేళ అది రాంగ్ అయినా సరే వెంటనే నో అలా కాదు అని వెంటనే చెప్పొద్దు. చెప్పకుండా అది ఎలా నేర్చుకోవాలి అన్నది మనం కరెక్ట్ చేస్తూ ఆ సెంటెన్స్ని చెప్తే వాళ్ళకి బాగా గుర్తుంటుందండి. వెంటనే నో చెప్పామే అంటే వాళ్ళు ఇంకా నేను ఏది చెప్పినా నో చెప్తున్నారని చెప్పి వాళ్ళు నేర్చుకోవడం అనేది అంత ఇంట్రెస్ట్ చూపించరని నా ఫీలింగ్.
సో ఏంటంటే ఇంకా వాళ్ళని ప్రెజర్ అయితే పెట్టొద్దు, నేర్చుకోవట్లేదు త్వరగా వచ్చేయాలి మిగతా పిల్లలందరికీ వచ్చేస్తుంది అని ప్రెజర్ కాకుండా ఓపిక్గా మంచిగా ప్రేమతో చెప్తూ కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో, దేనికి కాన్సన్ట్రేషన్ చూపిస్తారో ఆ పర్టికులర్ ప్లేస్ కానీ లేదా ఆ చైర్ వాళ్ళకి అలాంటి ఏదైనా ఐటమ్స్ ఉంటే అవి దగ్గర పెట్టుకొని టాయ్స్ కానీ అలాంటి మధ్య మధ్యలో వాళ్ళకి ఇస్తూ ఎంగేజ్ చేస్తూ నేర్పించుకోండి. అలాగే మనకి మంచిగా స్పీచ్ ప్రాక్టీస్ రావాలి అంటే ఏంటి అంటే రిపిటేషన్ ఒకటి, ప్లే ఒకటి, డైలీ రొటీన్ ఒకటి. అంటే మనం చెప్పింది రిపీట్ చేసుకోవడము, ఆ వీక్ అంతా చెప్పాం కదా, దీన్ని నెక్స్ట్ వీక్ కూడా రిపీట్ చేసుకోవడము, వాళ్ళకి వచ్చే వరకు కూడా మన గోల్ వాళ్ళు రీచ్ అయ్యే వరకు కూడా ఈ వీక్లీ అనేది రిపీట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళతో ఆడుతూ చక్కగా చెప్పాలి. అంటే ఒక స్ట్రిక్ట్గా కూర్చొని ఏదో లెసన్ చెప్పినట్టు కాకుండా మంచిగా ఎంగేజ్ చేస్తూ వాళ్ళు దేంతో ఇంట్రెస్ట్ చూపిస్తారో దానికి ఎంగేజ్ చేస్తూ ఆడిస్తూ చెప్పాలి, నేర్పించాలి మనం. అలాగే డైలీ రొటీన్, ఇది మన లైఫ్లో డైలీ రొటీన్గా మనం తీసుకొని మనం ఈ కంటిన్యూ చెయ్యాలి. ఒక రోజు కూడా స్కిప్ అవ్వకుండా మనం టైం మేనేజ్ చేసుకొని మంచిగా వాళ్ళకి అనేది నేర్పించుకుంటే బెటర్ స్పీచ్ అనేది త్వరగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సారీ, నన్ను క్షమించండి. నాకు తెలిసింది మాత్రమే, నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నేను ఏమీ అంత ఎక్స్పర్ట్ని కాదు. సో అందరూ నా మీద ట్రస్ట్తో అడుగుతున్నారు కాబట్టి ఇదైతే చెప్తున్నానండి. ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ టైం టేబుల్లా వేసుకొని మీరు కూడా మైండ్లో నాకు గుర్తుంటుందిలే అని కాకుండా ఒక పేపర్ మీద, ఎప్పుడైతే మనం పేపర్ మీద రాసుకుంటామో అది మనకి, మీరు బెటర్ ఏంటంటే ఇలా టైం టేబుల్ కింద వేసుకుని ఎక్కడైనా మీకు కనిపించే ప్లేస్లో స్టిక్ చేసుకోండి. అప్పుడు ఏంటి అంటే అది చూడగానే మనకి అనిపిస్తుంది అనమాట, ఈ రోజు ఇది నేను చెయ్యాలి అని చెప్పి మనకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, నేనేమి ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇంకా మీ ఇష్టం అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ కిడ్స్ అండి. అందరూ త్వరగా నేర్చుకోవాలి, పిల్లలందరూ కూడా భగవంతుడి ఆశీస్సులు అందరితో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.